సత్యప్రద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్సమంజలి. మెడికల్ ఫీల్డ్లో విపరీత ధోరణులు ప్రబలుతున్నాయా? పేషెంట్గా కాకుండా నడిచొచ్చే ఏటీఎం మిషన్ లాగా డాక్టర్లకి కనిపిస్తున్నారా? ఈ రెండు కూడా మనం చూస్తే నిజమేనా, అవునా కాదా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. కారణం ఏంటంటే ఈ మధ్య కొంతమంది పేషెంట్లు సత్యప్రద పీపుల్ లైవ్ టీవీకి చెప్పిన విషయాలు ఏంటంటే, ఒక డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు, క్లినిక్స్ దగ్గరికి వెళితే ఈ టెస్ట్ ఉంటాయి మెడికల్ జల్లగా మీకు వచ్చేప్పటికి బ్లడ్ టెస్ట్ అని లేకపోతే షుగర్ టెస్ట్ అని అన్నీ ఉంటాయి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ క్లినిక్స్ పక్కనే అటాచ్డ్గా వాళ్ళు డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకుంటున్నారు. పెట్టుకోవడంలో తప్పు లేదు, కాకపోతే మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు. డయాగ్నోస్టిక్ సెంటర్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళు ఏమంటున్నారంటే మా పక్కన ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లోనే మీరు టెస్ట్ చేయించుకోవాలి, అదైతేనే మేము చూస్తాం, లేకపోతే మేము మెడిసిన్స్ రాయము అని చెప్పంటున్నారు. కారణం ఏంటని అడిగితే వాళ్ళు చెప్పే రీజన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మా దగ్గర అయితే కరెక్ట్గా అథెంటిక్గా ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియన్ క్వాలిఫైడ్, మేము ఇచ్చే రిపోర్టు 100% యాక్యురసీ, కాబట్టి మేము ఇచ్చే మెడిసిన్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు కనుక బయట కనుక చేయించుకుంటే యాక్యురసీ ఉండదు, ఆ రిపోర్ట్ కరెక్ట్గా ఉండదు, దాన్ని బేస్ అయ్యి మేము మెడిసిన్స్ రాయము అని వాళ్ళు చెప్తున్నారు. డాక్టర్సే చెప్తున్నారండి ఈ విషయం. అయితే ఒక డౌట్ ఇక్కడ వస్తుంది ఏంటంటే, మరి పక్కనటువంటి వాళ్ళ ల్యాబ్లో వాళ్ళ సొంత ల్యాబ్ కానీ లేకపోతే వాళ్ళకి అటాచ్డ్గా ఉన్న ల్యాబ్ కానీ అక్కడ చేయించుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్, కానీ బయట ఎందుకు చేయించుకోకూడదు? బయట రిపోర్ట్స్ ఎందుకు చూడరు? అలా చూడము అంటానికి వాళ్ళకి ఏమైనా స్టాట్యూటరీ రైట్ ఉందా అంటే స్టాట్యూటరీ రైట్ లేదు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు డిఎంహెచ్ఓ ఉంది, వాళ్ళు అన్నీ పరిశీలించి ల్యాబ్స్కి వాళ్ళు డయాగ్నోస్టిక్ సెంటర్కి అప్రూవల్స్ ఇస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా అప్రూవల్ ఇస్తుంది. మరి చాలా వరకు చూసుకుంటే ఎన్ఐబిసి, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబొరేటరీస్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా చోట డయాగ్నోస్టిక్ సెంటర్స్కి ఐఎస్ఓ ప్రమాణాలు ఉన్నాయంటే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయని చెప్పేసి సర్టిఫికేషన్ ఇచ్చి డయాగ్నోస్టిక్ సెంటర్కి అప్రూవల్స్ ఇస్తున్నాయి. మరి అలాంటప్పుడు మనం పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ మనం టెస్టులు చేయించుకొని ఆ రిపోర్ట్స్ కనుక ఈ డాక్టర్స్ దగ్గరికి వెళితే మేము చూడము, ఇది మాకు కరెక్ట్ కాదని చెప్పడం ఎంతవరకు కరెక్టు అని చాలామంది సభ్య సమాజం నిలదీస్తుంది. నిజమే కదా, ఇప్పుడు అన్ని ప్రమాణాలు వాళ్ళు పాటిస్తున్నామని చెప్పినప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో క్వాలిటీ లేదా, అక్కడ సరిగా వాళ్ళు చేయట్లేదా అనే డౌట్ కూడా మరి పేషెంట్కి వస్తుంది కదా. మరి ఇంత డీవియేషన్ మెడికల్ ఫీల్డ్లోనే ఎందుకు జరుగుతుంది? ఇంకోటి ఎంతతో అయిపోలేదు, వాళ్ళ పక్కనటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లో ఆ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత ఆ మెడిసిన్స్ రాస్తున్నారు కదా, ఆ మెడిసిన్స్ కూడా ఆ బ్రాండ్సే వాడాలని చెప్తున్నారు. బ్రాండ్స్ సజెస్ట్ చేయడంలో తప్పు లేదు. నేను చాలాసార్లు గతంలో కూడా అనేక వీడియోస్లో చెప్పాను నేను, వాళ్ళు బ్రాండ్స్ సజెస్ట్ చేయొచ్చు, కానీ అక్కడ ప్రిస్క్రిప్షన్ జనరిక్ నేమ్తో రాయాలి. సుప్రీంకోర్టు డైరెక్టర్స్ ఉంది దీనికి, అలాగే ఐఎంసీ ఇండియన్ మెడికల్ కౌన్సిలింగ్ రూలింగ్ కూడా ఉంది. దాని ప్రకారం ఏంటంటే ప్రతి డాక్టర్ కూడా జనరిక్ నేమ్తో మెడిసిన్ రాయాలి, బ్రాండ్ నేమ్ సజెస్ట్ చేయొచ్చు. ఇష్టం అంటే పేషెంట్ కొనుక్కుంటాడు, లేదా జనరిక్ నేమ్తో ఉన్న మెడిసిన్ కొనుక్కుంటాడు. అయితే ఇక్కడ డాక్టర్స్ చెప్తున్న మరొక విషయం ఏంటంటే, మేము ఈ బ్రాండ్స్ రాస్తున్నాం, మీరు బయట వేరేది కొనుక్కుంటున్నారు, సో మీ షుగర్ కంట్రోల్ అవ్వకపోవడానికి కారణం అదే, లేదా మేము చెప్పిన దాని ప్రకారం ఆ బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్కి మీరు వెళ్ళారు కాబట్టి మీకు షుగర్ డౌన్ అయిపోతుంది లేదా షుగర్ పెరుగుతోంది, దీనికి కారణం మా ప్రిస్క్రిప్షన్ మీరు ఫాలో అవ్వకపోవడమే అంటున్నారు. నిజమే, అది కూడా కరెక్టే అనుకుందాం. ఇప్పుడు ప్రతి మెడిసిన్ కూడా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి చెక్ అయ్యి మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది, అంతే కదా. రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఒక పారాసిటమాల్ చూసుకుంటే పారాసిటమాల్కి కొన్ని వందల కొద్ది బ్రాండ్స్ ఉన్నాయి. అలాగే డయాబెటీస్కి సంబంధించి కనుక చూసుకుంటే జనరిక్ నేమ్తో బోల్డన్ ఉన్నాయి, అలాగే జనరిక్ మెడిసిన్స్ ఉన్నాయి, బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి. పేషెంట్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బట్టి ఏది అనుకూలంగా ఉందో అది తీసుకునేటువంటి హక్కు ఉంటుంది. జనరిక్ నేమ్తో రాసే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు ఆ జనరిక్ నేమ్ ఏదైతే ఉంటుందో మంచి కంపెనీ అతను సజెస్టెడ్గా అతను తీసుకుంటాడు. కానీ ఒక బ్రాండ్ ఒక జనరిక్ నేమ్తో ఉండే మెడిసిన్ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 100% వేరియేషన్ ఉంటుంది. అంటే 30 రూపాయలకి 40 రూపాయలకి దొరికే మెడిసిన్
500కి 600కి కొనుక్కోవాల్సిన పరిస్థితి పేషెంట్కి ఏర్పడుతుంది. మరి ఇది నిలువు దోపిడీ కాదా? ఇది ఒక విధంగా పేషెంట్ని చీటింగ్ చేయడం కాదా? ఇది ఒక విధంగా మాఫియా అనకూడదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కారణం ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాం, కార్పొరేట్ హాస్పిటల్లో మనకి ట్రీట్మెంట్ చేస్తారు, మీకు వేరే ఆప్షన్ లేదు. అక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ అక్కడే ఉంటుంది, ఆ ల్యాబ్లోనే మీరు చేయించుకుంటారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫార్మసీలోనే మెడిసిన్ మీరు తీసుకుంటారు. అసలు ఐసీయూలో కనుక ఉంటే ఐసీయూలో ఉన్నటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైతే ఉంటాయో ఆ ఫార్మసీ నుంచే వెళ్తాయి. సో ఇన్ని రకాలుగా మీకు ఆప్షన్ లేనప్పుడు, మీకు ఒంట్లో కొంచెం బాగుండి ఇంట్లో ఉండి మీరు నడుచుకుంటూ వెళ్ళి డాక్టర్కి చూపించుకొని అక్కడ కూడా మీకు ఫండమెంటల్ రైట్ లేకపోతే ఎలాగా? ఇది ఏ విధంగా సభ్య సమాజం పోతోంది అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ డాక్టర్లు చెప్పే రీజన్ ఏంటంటే, ఏమంటే ఇప్పుడు మొత్తం మీరు కనుక సమాజంలో చూసుకుంటే ఒక 20% డయాగ్నోస్టిక్ సెంటర్స్ నేషనల్ ఎక్రిడేషన్ బోర్డ్ ఫర్ ల్యాబొరేటరీస్ ఉంటుంది, అక్కడ స్టాండర్డ్స్ ఉంటున్నాయి. కాకపోతే చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంటే 80% డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఈ ఎన్ఐబిసి సర్టిఫికేషన్ లేదు. తర్వాత ప్యాథాలజిస్ట్ అనేవాళ్ళు లేరు. వాళ్ళు ఏంటంటే ఒక బ్రాండ్ మీద ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నారు. చేసుకొని దానికి పుట్టగొడుగుల్లాగా అనేక రకాలైనటువంటి చైన్ లాగా వీళ్ళు ఏంటంటే ఫ్రాంచైజీ అని చెప్పి పెడుతున్నారు. ఆ ఫ్రాంచైజీలకి ఎక్కడ కూడా ఐడెంటిఫికేషన్ లేదు. అక్కడ ఎవరో ఒక అతను కూర్చుంటాడు, అతను టెక్నీషియన్ కాడు, అతనేమో బ్లడ్ తీస్తాడు, ఆ శాంపిల్ ఏమో ఎక్కడికో పంపిస్తాడు. ఈ బ్లడ్ తీసేటప్పుడు కానీ ఆ శాంపిల్స్ పంపించేటప్పుడు కానీ ఆ ఎక్విప్మెంట్లో స్టాండర్డ్ లేదు. దాన్ని ఏ టెంపరేచర్లో ప్రిజర్వ్ చేసి పంపించాలో వాళ్ళకి తెలియదు. చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏదో ఫ్రాంచైజీ అని చెప్పి అనుకుంటున్నారు, కానీ దానికి అసలు ఐడెంటిఫికేషన్ ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా, ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్తో అనేక ఫ్రాంచైజీలు నడుపుతున్నారా అని కనీసం కూడా క్వశ్చన్ చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ల్యాబ్కి వెళ్ళినప్పుడు కొంత టైము కరెక్ట్గా ఒక పీరియడ్లో అది చేయాలి. ఆ పీరియడ్లో కనుక అది చేయకపోతే రీడింగ్ రాంగ్ వస్తుంది. సో ఆ రీడింగ్ రాంగ్ రావటం వల్ల డయాబెటీస్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. లేకపోతే మిగతాకి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆర్బీసీ కానీ లేకపోతే బ్లడ్ ప్రొఫైల్ కానీ ఏదైనా సరే యాక్యురేట్ రీడింగ్ లేకపోతే మేము ఇచ్చేటువంటి మెడిసిన్ పనిచేయదు, మేము ఇచ్చేటువంటి ఒక ట్రీట్మెంట్ సరిగా ఉండదు, అందుకనే మేము ఇలాగా చేస్తున్నాము అని చెప్పేసి కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. ఇది నిజమా కాదా అని వెరిఫికేషన్ చేస్తే ఇందులో కొంతవరకు నిజం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుందంటే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డయాగ్నోస్టిక్ సెంటర్కి అన్నీ కూడా చెక్ చేసి దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తుంది. 80% డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చాలామందికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికేట్ లేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్యాథాలజిస్ట్ లేరు. ప్యాథాలజిస్ట్ అంటే ఏంటి, అసలు ప్యాథాలజీ అంటే ఏంటి అని కూడా పేషెంట్స్కి చాలామందికి తెలియదు. ప్యాథాలజీ అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి బ్లడ్ కానీ లేకపోతే ఇంకేదైనా లిపిడ్ ప్రొఫైల్ కానీ ఏమైనా సరే వాళ్ళు కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దాన్ని సర్టిఫికేషన్ చేసేటువంటి వ్యక్తే ప్యాథాలజిస్ట్. ప్యాథాలజిస్ట్ లేకుండా డయాగ్నోస్టిక్ సెంటర్ రన్ అవ్వకూడదు. మరి మాకు వచ్చేటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్యాథాలజీ ఉన్నటువంటి సైనే ఉంటుంది కదా అంటే ఉంటుంది. ఎలాగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉన్నటువంటి టెక్నీషియనే మొత్తం అంతా ప్రాసెస్ చేసేసి అతనే డయాగ్నోస్ చేసేసి లెటర్ అంతా కూడా ప్రింటింగ్ టైప్ చేసేసి ఏం చేస్తారంటే ప్యాథాలజిస్ట్ దగ్గర సంతకం పెట్టించుకొని ఆ సర్టిఫికేట్ ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఆ ప్యాథాలజిస్ట్ ఎవరైతే ఉంటారో ఆ సిగ్నేచర్ కూడా ఫోర్జరీ చేసి ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకని డాక్టర్లు ఏం చేస్తున్నారంటే మా దగ్గరే చేయించుకోండి, మేము కరెక్ట్గా చేస్తామని అంటానికి కారణం ఇది. అంటే అటు 50% కరెక్ట్ ఉంది, 50% ఇటు రాంగ్ కూడా ఉంది. మరి ఇన్ని అనాథరైజ్డ్గా యాక్యురసీ లేనటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ని రన్ చేయడానికి డిఎంఎన్హెచ్ఓ ఎలా ప్రోత్సహిస్తుంది? జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏ విధంగా దీన్ని పట్టించుకోవట్లేదని కూడా కొంతమంది అడుగుతున్నారు. అది డాక్టర్లు సమాధానం చెప్పాలి, సభ్య సమాజం సమాధానం చెప్పాలి. కానీ ఏదైనా సరే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు ప్రాథమికంగా పేషెంట్ కూడా ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది చదువుకున్నారు. చదువుకున్న వ్యక్తికి అసలు ఏది ఉందో ఏది లేదో తెలియాలి కదా.
యాక్చువల్గా మీరు కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్తే వాష్రూమ్స్ ఉండవు. యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలంటే వాష్రూమ్ కంపల్సరీ ఉండాలి. మీరు చూడండి, ఎక్కడైనా మీరు వెళ్ళిన చోట ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వాష్రూమ్స్ ఉంటున్నాయి, ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వాష్రూమ్ లేవు. బేసిక్గా ఉండాలండి, వాష్రూమ్స్ ఉండాలి. తర్వాత మీరు వెళ్ళేటప్పటికి ఆ ఎంటర్ అవుతూనే ఒక ధరల పట్టిక అనేది ఉంటుంది. అంటే యూరిన్ రిపోర్ట్స్కి ఇంత, బ్లడ్ ప్రొఫైల్కి ఇంత, ఈసీజీకి ఇంత, ఇలా ఉంటాయండి. ఆ రేటు అక్కడ డిస్ప్లే చేయాలి. మీరు ఎక్కడైనా చేస్తున్నట్టు చూస్తున్నారా? కొన్ని చోట్ల అయితే ఉంటున్నాయి, లేదని నేను అనట్లేదు. చాలా చోట్ల డయాగ్నోస్టిక్ సెంటర్స్కి ఈ ధరల పట్టిక వివరాలు లేవు. పోనీ అది కూడా వదిలేద్దాం. ఇంకా మీరు అక్కడికి వెళ్ళి ఒక బ్లడ్ శాంపుల్ ఇది ఇచ్చి తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ వెయిట్ చేయడానికి మీకు వెయిటింగ్ రూమ్ ఉంటుంది. ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, ఎంతవరకు కంఫర్టబుల్గా కూర్చొని ఉంటున్నారు మీరు చూడండి ఒకసారి. చాలా చోట్ల వెయిటింగ్ హాల్స్ ఉండవు. తర్వాత ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ మీ దగ్గర ఒక బ్లడ్ కలెక్ట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మీకు ఈసీజీ తీసేటప్పుడు కానీ ఒక పర్సన్ వస్తారు కదా, ఆ పర్సన్ అసలు ఏం చదువుకున్నాడు, అతని క్వాలిఫికేషన్ ఏంటి, అది క్వాలిఫైడ్ టెక్నీషియన్ అవునా కదా మీకు తెలుస్తుందా? రూల్ ప్రకారం అయితే అక్కడ టెక్నీషియన్స్ పేర్లు కూడా రాయాలి. రేడియాలజిస్ట్ ఎవరు, ప్యాథాలజిస్ట్ ఎవరు, వాళ్ళ పేరేంటి, ఆ తర్వాత క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ ఎవరు, ఆ బోర్డులో డిస్ప్లే చేయాలి. మీకు ఎక్కడైనా డిస్ప్లే అవుతుందా? సరే, అది కూడా వదిలేద్దాం. సరే, మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి క్వాలిఫైడ్ టెక్నీషియన్ అవునా కదా ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే అతనికి పైన ఒక బ్యాడ్జ్ ఉండాలి. ఆ బ్యాడ్జ్లో అతని పేరు, అతను చదువుకున్న చదువు ఇవన్నీ ఉంటే మీకు అతను క్వాలిఫైడ్ అవునా కాదో తెలుస్తుంది. ఏదో వైట్ది ఒకటి షర్ట్ లాగా ఏదో వేసేసుకొని మీ దగ్గరకు వచ్చి తీసేస్తే ఇది ఏంటని క్వశ్చన్ చేసేటువంటి బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఏదో బ్లడ్ ఇస్తున్నాం తీసుకుంటున్నారు, యూరిన్ ఇస్తున్నాం తీసుకుంటున్నారు అని ఆలోచిస్తున్నారే తప్ప అసలు ఈ నామ్స్ వాళ్ళు పాటిస్తున్నారా లేదా అని అడిగేటువంటి వాళ్ళు కూడా లేకపోవటం చాలా శోచనీయం. ప్రశ్నించేవాడు లేకపోతే అది ఎలాగుంటుందంటే ఇష్టారాజ్యంగా తయారవుతుంది. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే మేము ప్రశ్నించినా కూడా మాకు సమాధానం కరువవుతుందండి, వాళ్ళు ఏమీ కూడా చెప్పట్లేదు, మేమే బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఏదో మా పని అయిపోతుందా, మరి ఏదేదో రిపోర్ట్ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామా అని చెప్పేసి వాళ్ళు కొంతమంది చెప్పడం కూడా నిజమే. కొద్దిగా బలవంతుడిదే రాజ్యమా, బలహీనుడు ఏమి అడగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడా అన్నటువంటి ఇటువంటి తరుణంలో అసలు ల్యాబ్స్ కరెక్ట్గా రన్ అవుతున్నాయా లేదా, నామ్స్ ప్రకారం పెడుతున్నాయా లేదా, ఇది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక రిపోర్ట్ కనుక కరెక్ట్గా లేకపోతే దాని పరిస్థితి ట్రీట్మెంట్కి వచ్చేప్పటికి చాలా అగమ్యగోచరంగా తయారవుతుంది. ఇది చాలా బాధాకరం, విచారకరం కూడా. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు కూడా కవరేజ్ చేయించుకుంటున్నారు. అంటే మీకు హెల్త్ పాలసీస్ ఈరోజు తీసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఒకప్పుడైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. పెరిగిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే దాదాపు ఒక 30 years వచ్చేటప్పటికి మనకి హెల్త్ పాలసీ ఉండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా చాలామంది ముందుకు వస్తున్నారు, తీసుకుంటున్నారు. వీళ్ళకి ప్రతి ఇయర్ రెన్యూవల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని కూపన్స్ వస్తాయి. అది వాళ్ళు ఏంటంటే ఫ్రీ కూపన్ అని చెప్పేసి మొత్తం బాడీ చెకప్ అంతా కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు అక్కడ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ అయితే వాళ్ళే వస్తారు, ఇంటికి కూడా వస్తున్నారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఈసీజీ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటారు, వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీకు ఆ రిపోర్ట్ పంపిస్తారు. అయితే కొన్ని చోట్ల గ్రౌండ్ పరిశీలన, గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ టైఅప్ అయినటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చాలామంది అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. అంటే మీరు కనుక వెళ్ళి చూస్తే అక్కడ హై ఎక్విప్మెంట్ ఉండదు, తర్వాత మంచి మంచి టెక్నీషియన్స్ ఉండరు. ఏదో నామకే వాస్తే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటుంది, ఏదో నామకే వాస్తే అక్కడ ఉంటారు. అక్కడ కేవలం వాళ్ళు ఏంటంటే ఇన్సూరెన్స్ టైఅప్ తీసుకొని వాళ్ళు థర్డ్ పార్టీకి పంపించి ఆ థర్డ్ పార్టీ చేత చేయించి ఆ రిపోర్ట్ మీకు పంపిస్తారు. చాలా చోట్ల అందుతున్న ఒక పరిశీలన ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ టైఅప్ అయినటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి రీడింగ్స్ కూడా చాలా వరకు తప్పుగా ఉంటున్నాయి, అది యాక్యురేట్గా ఉండట్లేదు అని చెప్పేసి విమర్శ కూడా చెలరేగుతుంది. ఇది కూడా చాలా దురదృష్టకరం. ఇంకా కొన్ని ల్యాబ్స్లో
అంటే ఇది చెప్తే అసలు సమాజం ఏమనుకుంటుందో తెలియదు కానీ డాక్టర్స్ ఈ ల్యాబ్స్ ఈ రెండు కూడా కుమ్మక్కైపోయి కొంతమందికి జాండీస్ లేకపోయినా జాండీస్ ఉన్నట్టు, లేకపోతే కొన్ని ట్యాంపరింగ్ చేస్తున్నారంటే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది నిజమా కాదా అని అధికారులే వెరిఫై చేయాలి. కారణం ఏంటంటే ఇక్కడ అసలైనటువంటి డాక్టర్స్ ఎవరు ఈ పని చేయరు, ఎందుకంటే వాళ్ళకి నైతికత ఉంటుంది. కాకపోతే నకిలీ డాక్టర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఏంటంటే సర్టిఫికేషన్ లేక ఎక్కడి నుంచో ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, వాటికి ఏమీ కూడా గుర్తింపు ఉండదు. అలాంటి యూనివర్సిటీస్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకొని ఎండి ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఎండి ఇంకోటనో ఏదో రకరకాల పేర్లు పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి పంపించి అక్కడి నుంచి కొంత కమిషన్ కూడా ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక పేషెంట్ కనుక పంపిస్తే మాకు ఇంత కమిషన్ ఇవ్వాలి, మా రిపోర్ట్ ఈ విధంగా రావాలి అని చెప్పేసి కొన్ని నిర్దేశితమైన అనాగరిక చెప్పాలంటే అనాగరికమైనచ్చు, అనాగరికం కావచ్చు, ఏదైనా సరే ఇలా ఇన్ఫార్మల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల డాక్టర్లు నకిలీ డాక్టర్లు అనుకోవచ్చు. వీళ్ళు చెప్పినట్టే కొంతమంది చేసేటువంటి తాన బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ వాళ్ళు చేసేటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్లో లోపాలు కూడా ఈరోజు పేషెంట్లు పాలిట పెనుశాపంగా మారుతోందా అని అనిపిస్తుంది. ఇక్కడ డాక్టర్లు నేను చెప్పాను కదా, ప్రైవేట్ క్లినిక్లో డాక్టర్లు ఎందుకు మా పక్కనే చేయించుకోండి అంటానికి కారణం ఇది కూడా ఒకటి ఉంది. అంటే ₹1 తీసుకునే దానికి బొమ్మ బొలుసు ఎలా ఉంటుందో ఈ రెండు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సమాజం మారాలండి, సమాజం మారాలి. మీకు ప్రశ్నించే తత్వం రావాలి. మీరు వెళ్ళేటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎంతవరకు మీకు యాక్యురేట్గా ఉంటున్నాయి, ఎన్ఐబిసి రూల్స్ పాటిస్తున్నాయా లేదా, లేకపోతే మీకు వరకు మీకు అన్నీ కరెక్ట్గా ఉంటున్నాయా లేదా అని మీకు మీరే చెక్ చేసుకోవాలి, మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఒకవేళ కనుక మీకు ఏమైనా డౌట్ వస్తే నిర్భయంగా మీరు వెళ్ళండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉంటారు, వాళ్ళకి చెప్పండి, కంప్లైంట్ ఇవ్వండి, రెక్టిఫై చేయించుకోండి. కానీ మీ ఆరోగ్యాన్ని మాత్రం తాకట్టు పెట్టుకోకండి. మీ విలువైన ప్రాణం ఎప్పుడూ కూడా చాలా అమూల్యమైంది. డబ్బులు ఈరోజు మనం సంపాదించుకోవచ్చు, రేపు మళ్ళీ పోవచ్చు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం మాత్రం ఒకసారి కనుక పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవటం చాలా కష్టం. ఈ సమాజంలో డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎలాగున్నాయి, వాటి ధోరణులు ఎలాగున్నాయి, ఈ వీడియోలో అంతా కూడా నేను చెప్పడం జరిగింది. వీటిని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత అధికారులకి ఉంది, ప్రజలకి ఉంది, సమాజానికి ఉంది. ఇది ఉమ్మడి కృషి చేయగలిగితేనే ఇలాంటివి మనం అరికట్టగలుగుతాం. ఇంకా ఈ వీడియో ముగించబోయే ముందు మీకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మన వీడియో చూసేటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 70% వీడియోని చూస్తున్నారు, కానీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే ఏంటి ఉపయోగం అంటే, ఫస్ట్ చాలా విలువైన సమాచారం మీకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ రూపంలో వచ్చేస్తుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏవైతే ఉంటాయో నేను తప్పకుండా వాటిని ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్వాలిటీ పెంచేట్టుగా కూడా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈరోజు సత్యవాద పీపుల్ లైవ్ టీవీ కనుక చూసుకుంటే 60,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉందండి. ఇది కేవలం మీ అభిమానం వల్ల, మీ ఆదరణ వల్ల మేము పొందగలిగాం. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు నైతికంగా మరొక మోరల్ సపోర్ట్ ఉండి ఇంకా మీకు అనేక కోణాల్లో సమాజం నుంచి విషయాలు సేకరించి మేము ముందుంచేటువంటి ప్రయత్నం మేము తప్పకుండా చేయగలుగుతాం. మీ సహకారం మాకు ఎప్పుడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి DVSS కృష్ణప్రసాద్.